వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ చెల్లింపులపై తాజా అప్డేట్. ఇలా చేయండి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ చెల్లింపులపై తాజా అప్డేట్. ఇలా చేయండి. ఏపీ పెన్షనర్లకు జూలై 2018 డిఆర్ అరియర్ బిల్లులకు సంబంధించి ఈ నెల 4, 5 తేదీల్లో అప్లోడ్ అయిన డిఆర్ బిల్లులు కాకుండా మరికొన్ని బిల్లులు మే నెల 12వ తేదీ రాత్రి 10 గంటలకు మరికొన్ని బిల్లులను అప్లోడ్ చేశారు. అందువల్ల మరికొంతమందికి పే స్లిప్స్ జనరేట్ అయి ఉంటాయి, చెక్ చేసుకోగలరు. అయితే ఈ విధంగా మరలా బిల్లులు అప్లోడ్ అయ్యి పే స్లిప్స్ జనరేట్ అయ్యింది ఎవరికైతే సాంకేతిక కారణాల వలన గత సంక్రాంతి పండుగ జనవరి 2026 నాడు ఎవరికైతే జమ కాలేదో అటువంటి పెన్షన్లకు మాత్రమే ఇప్పుడు మరలా బిల్లులు అప్లోడ్ చేసి పే స్లిప్లను జనరేట్ చేస్తున్నారు. అంతేగాని వివిధ రకాల కారణాలతోటి అనగా చనిపోయిన పెన్షనర్ల వారసులకు సంబంధించి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేసిన వారి గురించి అయితే ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. వారికి ప్రస్తుతము బిల్లులు అప్లోడ్ కావటం లేదు, పే స్లిప్స్ జనరేట్ కావటం లేదు. ఇటువంటి వారి విషయంలో త్వరగా చర్యలు తీసుకోవాలని గత 2 రోజుల క్రితము ప్రభుత్వం వారు ఒక మెమోను కూడా అన్ని DTOలకు తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మన ఛానల్లో కూడా నేను తెలియజేసి ఉన్నాను. ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వెంటనే తెలియజేస్తాను. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. ఇక టిఆర్ అరియర్స్ జమ కాని వారు ఇలా చేయండి అనే మరొక న్యూస్ను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. డిఆర్ 2018 సంవత్సరానికి సంబంధించిన డిఆర్ అరియర్స్ ఇంకా క్రెడిట్ కానీ ఫ్యామిలీ పెన్షనర్లు ఈ దిగువ చెప్పినటువంటి కొన్ని పేపర్స్ను సంబంధిత ఎస్టీఓ లేదా ఏటీఓలకు సబ్మిట్ చేయగలరు. అవేంటంటే మాకు డిఆర్ జమ కాలేదు అని తెలియజేసేటువంటి ఒక అప్లికేషన్, సర్వీస్ పెన్షనర్ యొక్క డెత్ సర్టిఫికేటు, సర్వీస్ పెన్షనర్ యొక్క పీపీఓ కాపీ, సర్వీస్ పెన్షనర్ యొక్క ఆధార్ కార్డు, సర్వీస్ పెన్షనర్ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజీ, అదేవిధంగా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్, ఫ్యామిలీ పెన్షనర్ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజీ, ఫ్యామిలీ పెన్షనర్ యొక్క పీపీఓ, గత నెల ఫ్యామిలీ పెన్షన్ పేమెంట్ స్లిప్పు, అదేవిధంగా డిటిఏ గారు తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ, వీటన్నిటినీ ఎస్టీఓ లేదా ఏటీఓ గారికి సబ్మిట్ చేయగలరు. అదేవిధంగా ఇక్కడ మరొక సమాచారం, ఏపీ పెన్షనర్లకు అలర్ట్. ఇలా చేయండి. చివరి తేదీ జూలై 31, 2026. చూసినట్లయితే ఏపీ పెన్షన్లకు ఆదాయ పన్ను మరియు ఈ ఫైలింగ్ గురించిన సమాచారం. త్వరలో ఈ ఫైలింగ్ చేయించడానికి ఆదాయ పన్ను పోర్టల్ ప్రారంభం కాబోతోంది. వీటికి సంబంధించి ఈ ఫైలింగ్ చేయించడానికి పెన్షనర్ల దగ్గర ఎలాంటి సమాచారం ఉండాలి, ఏం వివరాలు ఉండాలి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2025 మార్చి తదుపరి పదవీ విరమణ చేసిన వారు ఎలా ఈ ఫైలింగ్ చేయించాలో ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితే ఈ నెల 20వ తేదీ తదుపరి ఆదాయ పన్ను సైట్ ఓపెన్ కావచ్చు. పెన్షనర్లు ఈ ఫైలింగ్ చేయించవలసి ఉంటుంది. నూతన ఆదాయ పన్ను ప్రకారము 12,75,000 రూపాయల సంవత్సర పెన్షన్ దాటిన వారికి ఆదాయ పన్ను పడుతుంది. ఈ ఆదాయానికి దిగువన ఉన్నవారు ఎవరికి కూడా ఆదాయ పన్ను పడదు. సంవత్సర పెన్షన్ మరియు వడ్డీ 4 లక్షల రూపాయలు దాటిన వారు తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయించాలి. 2025 మార్చి తదుపరి పదవీ విరమణ చేసిన వారు తప్పనిసరిగా డ్యూటీ పీరియడ్ మరియు పెన్షన్ కలిపి ఈ ఫైలింగ్ను చేయించాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ చేయించడానికి చివరి తేదీ జూలై 31, 2026. గత సంవత్సరం ఆదాయ పన్ను పడని వారు పే స్లిప్ ద్వారా ఈ ఫైలింగ్ చేయించేవారు. అయితే ఇప్పుడు ఈ సౌకర్యం పే స్లిప్లో లేదు. దీని స్థానంలో యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ని తీసుకొని వచ్చారు. ఆదాయ పన్ను పడిన వారు తప్పనిసరిగా జూన్ నెలలో ఫామ్ 16 తీసుకొని చేయించాలి. ఉన్న సమాచారం ప్రకారము సుమారుగా 85% మందికి ఆదాయ పన్ను పడలేదు. అయితే పెన్షన్ యాన్యువల్ స్టేట్మెంట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసినట్లయితే
తెలిసిన వారు ఇప్పటికే ఈ పెన్షన్ యాన్యువల్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకున్నారు, కానీ చాలామంది వీటిని డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. అయినా కంగారు పడాల్సినటువంటి పని లేదు. పెన్షన్ యాన్యువల్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోతే బ్యాంకు నుంచి 2025 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి వరకు స్టేట్మెంట్ తీసుకోవచ్చు, లేదా బ్యాంక్ పాస్బుక్ ప్రింట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. పెన్షన్ 2025 మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఒకలా ఉంది, ఎందుకంటే అక్టోబర్లో డిఏ పెరగటం వల్ల మరలా ఈ అమౌంట్లు మారినవి. ఇవి లెక్కించడం ద్వారా 12 నెలల పెన్షన్ తెలుసుకోవచ్చు. దీనికి డిఆర్ అరియర్స్ను కూడా కలపాలి. 2025 తదుపరి పదవీ విరమణ చేసిన వారు ఎలా ఈ ఫైలింగ్ చేయించాలో చూసినట్లయితే, ముందుగా డ్యూటీ పీరియడ్ ఎన్ని నెలలు చేశారో దాన్ని లెక్కించుకోవాలి, లేదా ఆదాయ పన్ను తగ్గిస్తే పనిచేసిన సంస్థ నుంచి వివరాలు తీసుకోవాలి. పదవీ విరమణ తరువాత ఎన్ని నెలలు పెన్షన్ తీసుకున్నారు అనే విషయాన్ని లెక్కించాలి. ఈ రెండు కలిపి ఈ ఫైలింగ్ చేయించాలి. అలాగే 2025 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి వరకు వచ్చిన పదవీ విరమణ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెలియజేయాలి. ఇక్కడేమి ట్యాక్స్ ఏం పడదు. ట్యాక్స్ పడిన వారు తప్పనిసరిగా ఫామ్ 16 తీసుకొని ఈ ఫైలింగ్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే మనకి పెన్షన్లకు సంబంధించి ఈ పే స్లిప్లు అయితే కొంతమందికి జనరేట్ అయి ఉంటాయి, వాటిని చెక్ చేసుకోగలరు.